హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మై ఛానల్. బిగ్ బాస్ సీజన్ 9లో నిజంగా సంజన గారిని చూస్తుంటే నిజంగా చాలా అంటే చాలా బాధ అనిపిస్తుందండి. సో ఎవరు ఏమనుకున్నా కానీ కొంతమంది కంటెస్టెంట్స్ అంటే బిగ్ బాస్కి చాలా ఇష్టం కాబట్టి ఫుటేజ్ మొత్తం వాళ్ళదే ఉన్నట్టు లైవ్లో ఎప్పుడు చూసినా వాళ్ళ వీడియోస్ అయితే పెట్టుకుంటున్నారు. ఓకే, మంచిదే, ఇక వాళ్ళకి ఇష్టం వచ్చిన వాళ్ళనే పెట్టుకోవనండి. కానీ కనీసం వీళ్ళు రిమైనింగ్ కంటెస్టెంట్స్ ఏం చేస్తున్నారో చూపించాల్సిన బాధ్యత కూడా వీళ్ళకు ఉంది కదా. ఈరోజు సంజన గారు అయితే నిజంగా ఆ కెప్టెన్సీ టాస్క్లో నిఖిల్కి ఆ బాల్ పెట్టినప్పుడు ఎంత ఆమె బాధపడిందో సుమన్ శెట్టి గారితో చెప్పుకుంటూ ఉన్న వీడియో క్లిప్ని అయితే అస్సలు తీసేశారు. నిజంగా ఆమె ఎంత బాధపడిందో, అయ్యో నిఖిల్ కూడా నా ఫ్రెండే కదా, తను ఏమనుకుంటాడో, ఈసారి నన్ను నామినేట్ చేస్తాడు అంటే ఇంకా సుమన్ శెట్టి గారు అసలు ఎందుకు సంజన గారిని పిలిచారు, ఇక మిగిలిన వాళ్ళు ఏమీ వేరే వాళ్ళని పిలవచ్చు కదా, ఈయన కూడా ఒక స్ట్రాటజీతో ఈమెను పిలిచాడు. ఇక ఆమె ఏం చేస్తుంది, తనూజ వెళ్ళి ఆమెను సపోర్ట్ అడిగింది కాబట్టి ఇక ఈ అమ్మాయికి ఈసారైనా చేస్తే బాగుంటుందేమో, సో ఎవరు ఈ అమ్మాయికి లాస్ట్ దాకా వచ్చి ఛాన్స్ ఇవ్వట్లేదని బాధపడుతుంది కదని తనూజాకి వేయకుండా ఇంకా నిఖిల్కి ఫ్రెండ్ అయినా వేసింది. కానీ ఈమెకైతే పాపం సంజన గారికి ఒక్కరు కూడా హెల్ప్ చేయరు. కానీ హౌస్ మొత్తంలో ఈమె ఏది హెల్ప్ చేయకపోయినా ప్రతి ఒక్కరు ఆమె చేయలేదని ఎత్తి చూపేవాళ్లే. ఇక గౌరవ్ అయితే వెళ్ళి ఏకంగా కెమెరాస్కే చెప్పేస్తున్నాడు ఈమె ఫేక్ ఫ్రెండ్కే వేసిందని. ఇక ఆమె ఏం చేస్తుంది, ఇద్దరు ఫ్రెండ్స్ అయినప్పుడు ఒకరు సపోర్ట్ అడిగారు, ఇంకొకరు ఫ్రెండ్ ఇంకేం చేసింది, సపోర్ట్ అడిగిన వాళ్ళకి మాట ఇచ్చింది కాబట్టి వెళ్ళి నిఖిల్కి వేసింది. దాంట్లో తప్పేముంది. ఇలాంటి వాళ్ళంతా ఆమె పాజిటివిటీని చూపించకుండా అందరూ ఆమెను నెగిటివ్ చేసి ఆమెకు మాట్లాడేవాళ్ళే. ఆమెకు మాత్రం ఒక్కరూ ఛాన్స్ ఇవ్వరు. ఆమె ఛాన్సెస్ అన్నీ తెచ్చుకుంటుంది కానీ ఎవరూ ఆమెకి ఛాన్స్ ఇవ్వట్లేదు. ఇలాంటి వాళ్ళని ఉంచకుండా వేరే వాళ్ళని ఉంచుతున్నారు.